కూడా చాలా మంది మంచిగా ఒకరిద్దరు కొద్దిగా ఇబ్బందులు ఉంటారు. పట్టణానికి సంబంధించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో 90 మందికి 22,23,000 అంటే దాదాపు 29 లక్షల రూపాయల చెక్కులు నాకు అందించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గౌరవ మాజీ నిన్ననే ఉగాది పండుగ జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ముస్లిం సోదరులు వచ్చింది. అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్ ఈద్ है। आज हम बुलाए थे आप सब लोग भी ईद मुबारक पेश करता हूँ। మరి వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం మారింది. గతంలో నేను అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి చాలా కార్యక్రమాలు చేసి జగిత్యాలలో నియోజకవర్గంలో ఒక మార్పు అంటూ తీసుకురావడంతో వీళ్ళందరూ నన్ను ఆదరించి కనిపించింది. ముఖ్యంగా జగిత్యాల పట్టణం కాటన్ అయితే ఏ ఒక్క వాడది మీరు అధికారికంగా దొరుకుతుంది. ఏడ చూసినా చాలా పెద్దవాళ్ళకంటే నాకు ఓట్లు ఎక్కువ వేసి ఏ వాడన్నా కానీ అది గాంధీనగర్ నుంచి విద్యానగర్ దాకా విద్యానగర్ పెడితే టీఆర్ నగర్ దాకా ఏ డబ్బా ఇప్పినా కానీ 89 బూతులు ఉంటే ఓట్లు వేసినాయి. 1 కాదు 2 కాదు 45 వాడు ఎన్నిలో చూసినా వేరే వాళ్ళకంటే ఓట్లు నాకు ఎక్కువ వచ్చి ఆ రకంగా నన్ను ఆదరించినందుకు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. తీసుకోవాలి రుణం తీసుకోవాలంటే నాకు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం మారిన సందర్భంలో రోజు మరి డౌన్ అనుకుంటే రోజుల్లో ప్రెస్ మీట్ పెడితే మా సినిమాలు వేరే వాళ్ళు చేసినట్టు నాకు కూడా చేస్తారు. నేను మంచి మాటలు మాట్లాడి ఏడుతారు అన్నమాట మాట్లాడి తీసేస్తారు. మంచిగా వాళ్ళు తీసేస్తారు. అంతప్పుడు మాట్లాడుతున్నారు నా మీద కూడా. కానీ ఇవాళ నచ్చినందుకు మీరు అన్ని వాడకట్లకి ఉండుంటారు. ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు మా నాయకులు ఉన్నారు. ఇలా ఇందిరమ్మ కాలనీ ఎప్పుడో మొదలైన దగ్గర 15 ఏళ్ల కింద మూలపడి పోయిన ప్రభుత్వాలు ముందట వేసుకున్నారు. పూర్తి కాలే. 700 ఇల్లు ఇచ్చేటినాయి. కరెంటు లేదు, నీళ్లు లేవు, ప్యాకాన్లు లేవు. ఇవాళ అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి 35 కోట్లు మంజూరు చేసి పూర్తి చేసి మళ్ళీ మట్టిగా పూర్తి చేసి ఇచ్చిపెట్టుడు కాదు. అంతకుముందు ఇందిరమ్మ కాలనీ వాళ్ళకి నీళ్ళకి పెట్టుకోవాలి, కరెంట్ పెట్టుకోవాలి, తెలకపోవు. బతిలాడితే ఏదో మున్సిపాలిటీకి ఒక ట్యాంకర్ పంపిస్తారు. కరెంటు మొత్తం బుక్క పెట్టకపోరు. అటువంటిది నేను మళ్ళా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 5,000 ఇళ్ళు అంటే 20,000 మంది పోతారు. మీ అన్ని వాడకట్లకి వెళ్ళాలి పెట్టడంలో మీ అందరూ కలిసి ఇండెక్స్ లో 700 ఇళ్ళు మంచిది వస్తాం. 20,000 మంది పోతారు. మరి వాళ్ళ పరిస్థితి కూడా చూడాలని ఆలోచన చేసి దాదాపు 3 నెలల నుంచి అంటే నేను ప్రభుత్వం దిక్కు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తా అన్నప్పుడు ఇవన్నీ మాట తీసుకున్నాను. 3 నెలల నుంచి తిరిగి నేను మీడియా కూడా చెప్పలేదు. ఇక్కడ చేసినట్టే చెప్పాలి. ఇక్కడి నుంచి తహసీల్ ఆఫీస్ నుంచి రెవెన్యూ నుంచి 2 మండలాలలో సర్వే చేయాలని మలయాళతుంది జగిత్యాలవుతుంది చేయించి దాంతో పాటుగా కలెక్టర్ పంపించి అక్కడ మళ్ళా క్యాబినెట్ అంటే మంత్రుల సమావేశాలు పాటించి గవర్నర్ ఆమోద ముద్ర వేయించి ఉన్న 18వ తారీఖు నాడు అసెంబ్లీలో ఆ తర్వాత కౌన్సిల్లో పెద్దల సభలో జమ చేయించడం. ఇప్పుడు గవర్నర్ పెడుతుందంటే ఇప్పుడు మొత్తం ఆ కాలనీ అంతా కూడా జగిత్యాల అట్లే జగిత్యాల మురికివాడలు బాగున్నాయి. ఇది కూడా నేను ఎక్కువ మంది చెప్పలే. పోయిన ప్రభుత్వంలో పెద్ద నాయకులు వచ్చినప్పుడు మైక్లో కోరినా జగిత్యాల మోర్లు చక్కగా లేవు, అది ఒక్కటి చేయాలి అని చెప్పి కోరినా. అయిపోయింది, ప్రభుత్వం పోయింది. కొత్త ప్రభుత్వాన్ని ఎట్లా అది కూడా మాట్లాడి చాలా మందికి 2 రోజుల కింద కొందరికి తెలిసింది. మొత్తం జగిత్యాల పట్టణం మోర్లు అండర్ గ్రౌండ్ చేయాలి, కనబడపూర్ చేయాలి, కరీంనగర్ లెక్క అని చెప్పి ఆలోచన చేసి రాజకీయాలను పక్కన పెట్టి ఎంపీ గారు బీజేపీ గారు మా ఇద్దరు కలిసిన ఢిల్లీ మంత్రిని 2 సార్లు కలిసిన. ఇప్పటికి ఒకసారి హైదరాబాద్ ఎంపీ గారు కలిసిన, ఒకసారి కరీంనగర్లో బండి సంజయ్ గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్న ప్రభాకర్ గారితో మన కరీంనగర్ అంతా కూడా నెలకింద కలిసి ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ ఎందుకంటే మన నాయకులకు తెలియాలి. ఎస్కే కన్సల్టెన్సీ అంటే రంగారెడ్డి గారు ఆ నేతృత్వంలో మన వారు రవి వాళ్ళు పనిచేసి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ 304 కోట్లతో తయారు చేసి నేను ఇందిరమ్మ కాలనీ కూడా యాడ్ చేయాలని చెప్పిన అప్పటికి లేకుంటే అది కూడా చేస్తే దాదాపు 350 కోట్లతోటి ప్రతిఫలం తయారు చేసుకొని రేపు 2వ తారీఖు నాడు ఢిల్లీ పోతున్నాం. 4వ తారీఖు 11 గంటలకు గౌరవ ఎంపీ గారు అసలు పార్లమెంట్ లో గౌరవ ఎంపీ అరవింద్ గారు పార్లమెంట్ లో వెళ్ళి అక్కడ అధికారులు అపాయింట్మెంట్ తీసుకున్నారమ్మని చెప్పారు.
మన నిజామాబాద్ ఎమ్మెల్యే కూడా చెప్పినట గుప్తకు ఆ ఎమ్మెల్యే సార్ ఇట్లా కింద అన్ని తీసుకుని వస్తాడు నువ్వు కూడా రా అని చెప్పినట నిజామాబాద్ ఎమ్మెల్యే గారు కూడా మన విషయాన్ని అంటే ఈ విధంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని కొందరు ఎన్నో మాట్లాడచ్చు వాడు మోసం చేసి అంటాడు ఓడిపోయినట్టు వాళ్ళందరూ అన్ని పార్టీలో గుర్తుకున్నారు పోయిన 10 ఏళ్ళ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు తీసుకుని మంత్రి పదవులు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు సవితమని వాళ్ళందరూ తీసుకున్నారు ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా తీసుకున్నారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పార్టీకి వెళ్ళి బొమ్మరెడ్డి ఎంపీకి వెళ్తే ఆయన తీసుకున్నారు మల్లారెడ్డి తెలుగుదేశంకి అయితే వాళ్ళు తీసుకున్నారు ఈ అప్పుడు లేదంటే నేను చెప్తే తప్పకుండా మాట్లాడుతున్నారు అది ఎప్పుడు పెద్ద జవాబు ఇవ్వలేదు అది మీ అందరూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా మీరు ఇచ్చిన అవకాశంతో మీకు అన్నీ కూడా ప్రజల కోసం వినియోగించుకుంటారు దేవుని దేవాల మొదటి నుంచి కూడా నా రాజకీయ కుటుంబం బాబు గురించి తెలుసు కడేరంకాడ బాబు ఇల్లు చదువుకున్న ఇక్కడ సర్కార్ బళ్ళు చదివించాడు మా నాన్న చేసిన అత్యంత మంచి పని ఏంటంటే సర్కార్ బళ్ళు చదివించాడు ఏడన్నా చదివించే శక్తుడే కానీ దాంతో అన్ని వర్గాలతో నాకు మంచి మిత్రులు ఉన్నారు నాకు పెద్ద కుటుంబం అన్నాడు ఎందుకంటే అన్నిటిలో సోపతులు ఓదికు చదువుకున్నప్పటి సోపతులు ఓదికు స్వచ్ఛంద సోపతులు ఓదికు డాక్టర్లు మా బాప పెద్ద వకీళ్ళు ఇన్ని రకాల కుటుంబాలు ఉన్నదొక బిడ్డ పెళ్ళైపోయింది ఇన్ని కుటుంబాల్లో కండం ఉన్నాయి మరి ఆ సందర్భంలో రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుంటా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం మొన్న కూడా అసెంబ్లీలో మన దవాఖాన విషయం కొంత ఆగిపోయింది ఒకటేమో పూర్తయిపోయి కొద్దిగా గులాబీ రంగు కలర్ వేస్తున్నారు అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పెట్టాం మెడికల్ కేర్ యూనిట్ అంటాం కొంచెం నష్టపరం చేస్తున్నారు అది ప్రారంభించాలని కూడా అసెంబ్లీలో మాట్లాడినా ఇక కొందరు తెలియక ఎటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో కనబడలేదంటారు ఇవాళ రోజునే కనబడతారేమో అనుకోకుండా ఇంకా చెప్పాలంటే మన అసెంబ్లీ నష్టాలు మా తండ్రి చనిపోయి పెద్ద వకీలు మా చనిపోయి ఏడాది దినం ఉండేది ఏడాది దినం ఉంటే కూడా 2-3 రోజులు మొదటి ఏడాది దినం ఇక తెలుగులో మాట్లాడితే మనం ఏం చేస్తాం మీడియా పరిస్థితి మా వాళ్ళు వేసారు నాకు తెలిసి అసలు మీద మాట్లాడితే అయ్యారు కానీ వాళ్ళంటే సోషల్ మీడియాలో పెట్టుకున్నారు అదేవిధంగా మొక్కల విషయంలో పంటలు పండినాయి దానికి ఖచ్చితంగా మనం మార్కెట్ సెంటర్ అవసరం ఓపెన్ చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి కూడా అసెంబ్లీ ఆలోచించాల్సిన ఆ స్టేట్మెంట్ కూడా వచ్చింది అయినా కొందరు అట్లా మాట్లాడుతున్నారు ఎవరేం మాట్లాడినా నాకు ఉన్న ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది మీ పని ఇప్పుడు చూస్తారు దాఖాన కొద్దిగా 2 గంటలు వేస్తా అందరూ రూపాయలు దగ్గర అన్నసాగం మందికి గడి బట్టి ఉచితం ఉన్నోళ్ళు ఎట్లాగే ఇస్తారు కాబట్టి ఈ రకంగా సేవ చేసే అవకాశం ఇచ్చింది మా ఇంటికి ఇంతమంది నాయకులు ఇంటికి ఉన్నందుకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది పేరు జై సంజయ్ అన్న జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ అన్న గారి నాయకత్వం సంజయ్ అన్న గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలకు ఒక్క జగిత్యాల పట్టణంలో నాకు తెలిసి ఇక్కడ వచ్చిన వల్ల 90% మంది ఇళ్ళకి 90 మంది వచ్చారు వాళ్ళు 80 మంది కరెంట్ ఫ్రీ వచ్చాడు 2 రోజులు కరెంట్ ఫ్రీ అవుతుందా ఫ్రీ అయిందా మీకు ఇంటి కరెంట్ ఫ్రీ అయిందా ఇంటికి 18,000 కుటుంబాలకు ఒక జగిత్యాల అక్కడ మన టౌన్ లో నేను చెప్పేది 18,000 కుటుంబాలకు అట్లనే రేషన్ కార్డు కూడా ఉన్న వాళ్ళందరికీ ఇయ్యాలని కలిసి సన్నబియ్యం పథకం రేపు గుడిగల కార్యక్రమం మనం ప్రారంభిస్తాం రేపు జగిత్యాల పట్టణంలో అందరూ కూడా ఇంకా ముప్పటిగా తొడి బియ్యం తెచ్చుకొని ఇంటికి తెస్తున్నారు బయటకు తీసుకోబోతున్నారు మాట్లాడ 10 పైసలు మంది తింటారు 90% మంది ఏమో చేసుకుంటారు కానీ ఇవాళ అట్లా కాదు 90% మంది తింటారు ఇక మళ్ళా బాగా పైసలు తెల్ల రేషన్ కార్డు పట్టుకుని పోయేటోళ్ళకు ఏది నచ్చదు వాళ్ళకు ఇవాళ మైకులు వరకు కొందరేమో అనాలని అంటారు ఎందుకంటే రాజకీయంగా ఎడ్డబెట్టాలని గాచపడి ఉంటుంది కదా ఇక వాళ్ళు కొంతవాళ్ళు కాకపోతే మిగతా పేదవాళ్ళందరూ కూడా కడుపు నిండా తిరిగే విధంగా సన్న బియ్యం ఇచ్చే పథకం నిన్న ఉగాది పర్వదిన ప్రారంభించారు రేపటి నుంచి జగిత్యాల్లో నేను ప్రారంభిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ